రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఫలితం వచ్చింది. ప్రతిష్టాత్మకంగా ఎన్డీఏ అభ్యర్థిగా నిలబెట్టిన రామ్నాథ్ కోవిందే 14వ రాష్ట్రపతిగా రైసినా హిల్స్ పీఠాన్ని అధిరోహించిపోతున్నారు. సరే, మీరా కుమార్ కూడా అభినందనలు తెలియజేశారు. అయితే మొదట్లో ఎన్నో ఆరోపణలు, అసలు రామ్నాథ్ కోవింద్ అభ్యర్థిత్వం గురించి కూడా కామెంట్ చేసినా చాలా హుందాగా ఆయన గెలిచిన తర్వాత అందరూ ఆయనకి అభినందనలు తెలియజేసిన పరిస్థితిని చూసాం. అయితే బడుగుల ప్రతినిధిగా ఉంటాను, నాలాంటి అనేక రామ్నాథ్ కోవిందులు ఇంకా దేశంలో ఉన్నారు, వాళ్ళకి నేను ప్రతినిధిగా రాష్ట్రపతి పీఠం మీద కూర్చుంటున్నానని చెప్పడం ద్వారా దేశంలో ఇంకా అటువంటి పరిస్థితి ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారా రామ్నాథ్ కోవింద్? దాని గురించి మాట్లాడదాం. మరోవైపు ఇక డ్రగ్స్ కి సంబంధించిన వ్యవహారం ఇటు తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న పరిస్థితుల్లో గత 2-3 రోజులుగా సిట్టు విచారణ జరుగుతున్న పరిస్థితుల్లో రాజకీయాలకు కూడా ఇది పాకింది. ముఖ్యంగా దిగ్విజయ్ సింగ్ నిన్న ఒక ట్వీట్ చేశారు. తెలంగాణ వారసులకు సంబంధించిన క్లోజ్ సన్నిహితులు ఈ వ్యవహారంలో ఉన్నారు, మరి వాళ్ళకి సంబంధించిన విచారణ ఎలా జరుగుతుంది, వాళ్ళని పిలుస్తారా, ఏ రకంగా జరుగుతుందో చూద్దామని దాని మీద కేటీఆర్ కూడా తీవ్రంగా స్పందించారు. మీకు వయసు అయిపోయింది, ఇంకా విరామం తీసుకోండి. ఇటు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి కూడా సీరియస్ గా రియాక్షన్స్ వచ్చాయి. ఎందుకు దీంట్లో పొలిటికల్ టర్న్ వచ్చింది? గతంలో కూడా దిగ్విజయ్ ఐఎస్ సంబంధించిన వెబ్సైట్ ను పోలీసులు, తెలంగాణ పోలీసులు రన్ చేస్తున్నారని ఒక సీరియస్ కామెంట్ కూడా చేసినప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఈ అంశాల మీద లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు సి నరసింహారావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. గండ్ర వెంకటరమణారెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, చింతల రామచంద్రారెడ్డి గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు. ఇక లైవ్ లో అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, మహబూబాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. రైట్, నరసింహారావు గారు, రాష్ట్రపతి గురించి మాట్లాడుకుందాం. సరే, అందరూ ఊహించిందే కదా రామ్నాథ్ కోవిందే 14వ రాష్ట్రపతిగా కాబోతున్నారని. కొంత ఏదో క్రాస్ ఓటింగ్ జరిగి ఆయనకి ఏదో కొంత అనుకూలంగా వచ్చింది, లేకపోతే మరికొన్ని ఓట్లేవో మీరా కుమార్కి వచ్చేవని కొన్ని పత్రికలు రాశాయి. ఏదేమైనా గెలుపు అయితే ఆయనదే. ఎట్లా చూడాలి? ఆయన రాష్ట్రపతిగా అవుతాం దేశమంతా గర్వించదగిన వ్యక్తి. ఆయనకి ఇంతవరకు ఎటువంటి కాంట్రవర్సీ కూడా లేదు. ఇంతకాలంగా రాజకీయాల్లో ఉన్నా, ఆర్ఎస్ఎస్లో ఉన్నా, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు ఉన్నా కానీ ఆయన మీద ఇంతవరకు ఎటువంటి కాంట్రవర్సీ లేదు. అందరూ అభినందిస్తున్నారు. పైగా అసలు ఎన్నికన్నది దాదాపు ఆగ్రహం అయిపోయినట్టే ఉంది. వాళ్ళు ఏదో నామాత్రంగా పెట్టారు కానీ మీరా కుమార్ని అసలు ఎన్నిక జరిగినట్టే ఎక్కడ లేదు, ఎక్కడ పోటీ కూడా లేదు ఎక్కడ. అందువల్ల అందరి యొక్క అభినందనలు పొందిన వ్యక్తి దళితులే కదా. ఆయన దళితుడు అంటాం తప్పు, అది దళితుడే కాదు, అది తప్పు. కేవలం ఆయన దళితుడిగా చూస్తాం తప్పు. ఆయన ఒక ఎంతో కాలం అనుభవం ఉన్న వ్యక్తి, ఎంతవరకు ఏ కాంట్రవర్సీకి వెళ్ళిన వ్యక్తి. పైగా ఆయనకు అపార పరిజ్ఞానం ఉంది అనేక విషయాల్లో. ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్ గా పనిచేశారు, రాజ్యసభ మెంబర్ గా పనిచేశారు, చేశారు. అందువల్ల ఆయన రాష్ట్రపతిగా అవుతూ ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రపతి కూడా రెండోసారి రాలా. ఈయన కూడా రెండోసారి వచ్చే స్కోప్ లేదు. 5 ఏళ్ల పాటు ఆయన దేశాన్ని ఆయన చేతులు సురక్షితంగా కాపాడగలరని ఆశిద్దాం. రైట్, రమణారెడ్డి గారు, అంటే మొదట్లో ఎన్నికకి ముందు అభ్యర్థిత్వం అప్పుడు ఉన్న ఆరోపణలు, లేకపోతే ఆయన అర్హతలు చాలా మాట్లాడారు. కాంగ్రెస్ కానివ్వండి, కొన్ని కాంగ్రెస్ కి సపోర్ట్ చేసిన విపక్షాలు కానివ్వండి. ఇప్పుడు అవన్నీ ఆగిపోయినట్టే కదా ఒకసారి వారు ఫలితం వచ్చిన తర్వాత? డెఫినెట్ గా ఎప్పుడైనా ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు వారి అభ్యర్థికి ఉండేటువంటి ప్లస్ పాయింట్స్ ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు, ఎవరి మైనస్ ఉంటే ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది జనరల్ ఓటింగ్ కాదు, ఇది లిమిటెడ్ ఓటింగ్. ఏ పార్టీ నుండి గెలిచినటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వేసేటువంటి ఓట్లు. కాబట్టి ఎన్నిక కంటే ముందు ఏం మాట్లాడినా ఈరోజు మన అందరం కూడా ఆయన భారత రాష్ట్రపతికి ఎన్నికైనందుకు అందరం అభినందించాల్సిందే. ఆ హోదాకు, ఆ రాష్ట్రపతి హోదాను ఖచ్చితంగా మనం ఎలాంటి రాజకీయాలు లేకుండా ఎలక్షన్స్ అయిపోయినాయి, ప్రాసెస్ ఓవర్, ఆయన ఎలక్ట్ అయ్యాను కాబట్టి అందరం అభినందించాల్సిందే. ఎన్టీవీ ద్వారా భారత రాష్ట్రపతిగా గెలిచినటువంటి కోవిద్ గారిని, మరి నిన్న మీరా కుమార్ ప్రత్యర్థి ఆమె అభినందించింది, కాంగ్రెస్ పార్టీ కూడా అభినందిస్తుంది. ఆయన రాష్ట్రపతిగా భారతదేశానికి ఒక సేవ చేసి ఒక మంచి మార్గదర్శకం నడిపించడంలో కీలక పాత్ర వహించాలని కోరుకుంటున్నాను. రామచంద్రారెడ్డి గారు, ఎట్లా చూడాలి? సరే, ఊహించిందే గెలుపు, పోటీ ఏదో ప్రజాస్వామ్యం జరగాలి కాబట్టి జరిగింది అనుకోండి. అయితే ఎట్లా చూసినా రెండోది వారు ఒక మాట అన్నారు, నేను బడుగుల ప్రతినిధిని, రామ్నాథ్ కోవింద్ ఇంకా దేశంలో చాలా మంది ఉన్నారు. అంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన వర్షం పడినప్పుడు ఆయన పడిన కష్టాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సో అంటే అది చెప్తూనే దేశంలో ఇంకా అటువంటి పరిస్థితి ఉంది చాలా ఎక్కువగా అని ఒక మాట అన్నట్టు అనిపించింది. ఒకటి, మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నాడు దేశ రాష్ట్రపతిగా అయినటువంటి విషయంలో మీ అందరికీ కూడా తెలుసు. ఇన్ని సంవత్సరాలు, అంటే భారతదేశ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా కానీ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒకసారి దళితునికి అవకాశం ఇచ్చారు, ఒకసారి మైనార్టీకి, ముస్లిమ్స్ కూడా ఇచ్చారు. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 2 సార్లు కూడా, ఒకసారి మా మైనార్టీకి ఇచ్చి రెండోసారి దళితునికి ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఈనాడు దేశ ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అందరినీ కూడా కలుపుకొని, ఎన్డీఏ పార్టీలు, ఎన్డీఏలో లేనటువంటి పార్టీలు కూడా ఈనాడు ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క మంచితనాన్ని 10
17 సంవత్సరాలు సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్గా మంచి పాత్ర పోషించి భారతీయ జనతా పార్టీలో దళితులకు సంబంధించినటువంటి మా యొక్క వింగులో దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా అంటే దేశ అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు ఈనాడు ఒక సౌమ్యులు, తర్వాత మృదుభాషులు, తర్వాత కాంట్రవర్సీ లేకుండా ఇంతకుముందు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు కాంట్రవర్సీ లేనటువంటి వ్యక్తి ఈనాడు దేశానికి అధిపతిగా మొదటి వ్యక్తిగా ఈనాడు ఉన్నటువంటి వారిని అందరూ కూడా అభినందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు పోటీ పెట్టుకుంటే దీనికి ఇంకా మనకు వెన్న వచ్చేది. ప్రపంచ దేశాల్లో కూడా ఈ దేశంలో ఒక మంచి వ్యక్తి రాష్ట్రపతిగా అయ్యిండు, అన్ని పార్టీలు కూడా ఇనానిమస్ గా గెలిపించారు అని చెప్పని ఒకటి మంచిగా పేరు ఉంటుండే మనకు. సరే, రాజకీయాల్లో తప్పదనుకోండి, ఇవన్నీ కూడా మామూలు సర్వసహజము. వాళ్ళు కూడా అభినందించారు కాబట్టి మరి అభినందించాల్సిందే, అందరం కూడా అభినందిస్తాం. ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ గెలిచిన తర్వాత అందరం అభినందిస్తాము. చాలా సంతోషం. ఇది మంచి వ్యక్తి అంటే అందరూ మంచి వాళ్ళే కథని అనడము, మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, దళితుల గురించి ఆలోచించేట వ్యక్తి, దేశ 125 కోట్ల ప్రజల గురించి ఆలోచించేటటువంటి మహానుభావుడు ఈనాడు రాష్ట్రపతిగా అయినందుకు మనం అందరం హర్షిద్దాం. మనం వారికి స్వాగతం పలుకుదాం. 25వ తారీఖు నాడు వారు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన దాన్ని మనం అందరం స్వాగతిద్దాం. రైట్. సిద్ధరామయ్య గారు నమస్తే. మీరు ఎట్లా చూస్తున్నారు? మొదట్లోనే ప్రధానమంత్రి ఫోన్ చేసి మీరు సూచించినట్టే దళిత అభ్యర్థిని పెడుతున్నామని చెప్పడం, అలాగే ఆయన ఇవాళ విజయం సాధించి రాష్ట్రపతిగా రేపు పీఠాన్ని అధిరోహించబోతున్నారు. మీ కామెంట్? వారికి ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇద్దరు ఎవరైతే వ్యక్తులు బడుగు బలహీన వర్గాలు అంటే దళిత వర్గం నుంచి వచ్చినటువంటి ఆణిముత్యాలుగా ఇద్దరిని చూడాలి. వారు మొత్తం ఈ దేశంలో ఉండేటువంటి రాజకీయ వ్యవస్థను పూర్తిగా చూసినటువంటి వాళ్ళు, రాజ్యాంగాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి రామ్నాథ్ కోవింద్ గారు తప్పకుండా రాజ్యాంగాన్ని రక్షించి ఈ దేశ శ్రేయస్సు కొరకు పనిచేస్తారని నేను భావిస్తూ ఉన్నాను. కానీ ఎక్కడో ఓ దగ్గర ఇంకా బాధ ఏంటంటే, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఓ దళితునికి ఇచ్చాం, ఓ దళితుని చేశాం. బహుశా అందుకోసమే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఆ మాట అని ఉంటారు, నేను దళిత ప్రతినిధిగానే ఇంకా కొంత పనిచేస్తాననేటువంటి మాట అని ఉంటారు. ఎందుకంటే ఈ వ్యవస్థ ఇప్పుడు 70 సంవత్సరాలు అయిపోయినాక కూడా అటువంటి ప్రాతినిధ్యం ఇవ్వడం అనేది బాధ్యత. ఎందుకంటే ఏదైతే అణగారినటువంటి వర్గాలు ఉన్నాయో వాళ్ళను ప్రాతినిధ్యం ఇస్తేనే సమాజంలో అంటే ఎవరైతే ముందంజలో ఉన్నారో వారికి అనుగుణంగా చేరుకునేటువంటి అవకాశాన్ని ఇస్తారనేది నానుడి. అది జరగాలని నేను కోరుకుంటాను. ఏదేమైనా మరోసారి మోడీ గారికి ప్రత్యేకంగా వారు ఆలోచించి ఒక మంచి వ్యక్తిని ఎన్నిక చేశారు. అయితే ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళకు మెజారిటీ ఉంటుంది కనుక తప్పనిసరిగా వారు సూచించినటువంటి వ్యక్తి అవుతారు. అయితే నిన్న ఒక దగ్గర చూశాను, భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఉన్నత స్థాయి ఏదైతే ఉందో 1, 2, 3 క్యాడర్లో వారే ఉన్నారని. అంటే దయచేసి ఇటువంటి కొద్దిగా ఇప్పుడు వాళ్ళిద్దరూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు దేశానికి ఇప్పుడు నాన్ కాంట్రవర్షియల్, నాన్ పొలిటీషియన్స్ వాళ్ళు. అట్లాంటి మరి ప్రణబ్ ముఖర్జీ ఉన్నారు వాళ్ళు. మరి వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అట్లా ఎవరు క్లెయిమ్ చేసుకోకూడదు. అది ప్రజలు పార్టీలను చూసి అక్కడ ఏ వ్యక్తిత్వము దేశంకి అవసరం వస్తారన్నట్టు వేసిరు కనుక దాని మీద మళ్ళీ కాంట్రవర్సీ అయ్యేటట్టు ఎవరు మాట్లాడకూడదు. ఏదేమైనా మరోసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రైట్. సీతారామయ్య గారు, ఇక ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు అంటే దేశవ్యాప్తంగా ఉన్న సమస్యగా ఇవాళ డ్రగ్స్ సమస్య పెద్ద చర్చనీయాంశం అయింది. దాని గురించి మాట్లాడుకుందాం. నరసింహారావు గారు, సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతున్న ఈ డ్రగ్స్ వ్యవహారం అంటే సినిమా ఇండస్ట్రీతో పాటు ఇటు విద్యా సంస్థలకు నోటీసులు వెళ్ళాయి, పెద్ద పెద్ద బిగ్ షాట్స్ పిల్లలు కూడా ఇందులో ఉన్నారని చెప్పి మనకి వస్తుంది. కానీ ప్రస్తుతానికి సినిమా ప్రముఖులకి సంబంధించి విచారణ జరుగుతోంది. ఈ విచారణలో 2 రోజులు పూర్తయింది. వాళ్ళు 3వ రోజు సుబ్బరాజ్ అనే యాక్టర్ ని విచారించబోతున్నారు. ముందు మీరు దాని గురించి కామెంట్ చెప్పండి, తర్వాత దిగ్విజయ్ కేటీఆర్ ట్వీట్ వారి గురించి మాట్లాడుకుంటాం. వాళ్ళదేముందండి, అసలు ముందు డ్రగ్స్ గురించి సమగ్రమైన అవగాహన చాలా మందికి లేదు. డ్రగ్స్ గురించి మాట్లాడుకుందాం. 1985 దాకా కూడా మన దేశంలో సాధువులు, సన్యాసులు వీళ్ళంతా కూడా హుక్కా తాగేవాళ్ళు, లేక గంజాయి తాగేవాళ్ళు, నల్లమంది తీసుకునేవాళ్ళు. అది ఆర్గానిక్ మెటీరియల్ నుంచి చేసిన మాదక ద్రవ్యాలు అవి. దాని గురించి అసలు కాంట్రవర్సీ లేదు, దానికి సోషల్ యాక్సెప్టెన్స్ కూడా ఉంది. అప్పుడే అమెరికా, ఇంగ్లాండ్ వీళ్ళంతా కూడా మీరు కూడా ఒక ప్రపంచంలో అన్ని దేశాలు పాస్ చేసినట్టు మీరు కూడా ఒక నార్కోటిక్ యాక్ట్ పాస్ చేయాలి చాలా బలం చేస్తే ఇందిరాగాంధీ ససేమిరా అంగీకరించకపోతే తర్వాత 85లో రాజీవ్ గాంధీ వచ్చాక ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఈయన ఒక యాక్ట్ చేశారు. ఏమని చేశారు,
నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ అని 85లో చేశారు. 85లో చేశాక దానికి ఒక కమిషనర్ వేశారు, నార్కోటిక్స్ కమిషనర్ని. పైగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో అని ఒకటి పెట్టారు. సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో పెట్టి వాళ్ళు ఆధ్వర్యంలో జరగాలి ఇవన్నీ కూడా. రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి అధికారాలు లేవు రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా వస్తే, ఎవరైనా డ్రగ్స్ వీళ్ళు కంటపడితే వెంటనే డ్రగ్స్ ఇండియన్ నార్కోటిక్స్ బ్యూరోకి వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళు రిపోర్ట్ చేయాలి, వాళ్ళు వచ్చి విచారణ సాగించాలి. వీళ్ళకి ఎటువంటి అనుభవం లేదు, వీళ్ళకి పైగా వీళ్ళకి ఎటువంటి అధికారం లేదు, రాష్ట్రానికి అసలు ఎటువంటి అధికారం లేవు. ఇదేదో జరుగుతున్న విచారణ కూడా చట్టవిరుద్ధం, ఖచ్చితంగా చట్టవిరుద్ధం. ఏ చట్ట ప్రకారం చేస్తారో చెప్పాలంటే సినిమా వాళ్ళకి ప్రపంచ జ్ఞానం లేక వాళ్ళు నోటీస్ ఇవ్వగానే వస్తున్నారు. ఏ అధికారం ప్రకారం నోటీస్ ఇచ్చావు, ఏ చట్టం ప్రకారం నోటీస్ ఇచ్చావు? నోటీస్ ఇచ్చే అధికారం నీకు ఎవరిచ్చాడు? ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే సిట్ వేసి విచారణ చేస్తుందో సిట్ అక్కడ దీనికి సంబంధం లేదు అసలు. సిట్ అసలు ఒకటే మనకి ఎక్సైజ్ అన్నది దొంగసారా పట్టుకుంటాకి అవినీతి పరమైన డిపార్ట్మెంట్ ఏదైనా ఉందో రాష్ట్రంలో అది దొంగసారా పట్టుకోవాలి, లేక బ్రాంతి విస్కీ దొంగసారగా అమ్మే వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళు నియంత్రించాలి. దానికి డ్రగ్స్ కి ఎటువంటి సంబంధం లేదు. డ్రగ్స్ కి ఒక సెంట్రల్ యాక్ట్ ఉంది, దాని ప్రకారం దేశం అంతా కూడా అట్లాగే జరగాలి. ఆ బ్రాంచీలు సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో బ్రాంచీలు అన్ని చోట్ల ఉన్నాయి. చెన్నైలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, పూర్వ ఆంధ్రప్రదేశ్లో పెట్టలా, అంటే తెలంగాణలో కూడా పెట్టలా. దానికి ఇప్పుడు మనం బెంగళూరు ప్రజలకు వస్తాం. ఎవరిని వస్తే వాళ్ళకి ఇప్పుడు కెల్విన్ ఎవరు దొరికాడని చెబుతున్నారు వీళ్ళు. కెల్విన్ బెంగళూరు అతను చెప్పాలి, వీళ్ళకి ఏం సంబంధం? వీళ్ళు దాని మీద వీళ్ళు రకరకాలుగా బ్లడ్ శాంపుల్ తీసుకోవటం ఏంటి ఇష్టమేనా? ఎవరు ఏ వ్యక్తి ఆంధ్రదేశం అంతా కూడా వాళ్ళు చాలా లబ్ధ ప్రతిష్టలు, ఆ సినిమా రంగానికి చెందిన వాళ్ళు చాలా క్రియేటివ్ పీపుల్. వాళ్ళకి ఏమన్నా ఒక అలవాటు 2 అలవాట్లు ఉంటే ఉండొచ్చు కాక, కానీ అసలు మీకు అది లేని అధికారాన్ని ఒక కుట్రపూరితంగా మీరు ఎలా వాళ్ళందరినీ తీసుకొచ్చి మొత్తం దేశం ముందు నిలబెట్టి దోషులుగా సమాజం ముందు నిలబెడతా చాలా పొరపాటు, చాలా తప్పు. పైగా వాళ్ళకి లేని అధికారాన్ని చెలాయిస్తూ ఉన్నది ఇంతకన్నా ఘోరం ఎక్కడ లేదు రాష్ట్ర ప్రభుత్వం. మీ అభ్యంతరం ఏంటంటే వీళ్ళు తప్పు చేసి ఉండవచ్చు, కానీ విచారించే తప్పు చేస్తామంటే ఒకటే కాదు. అసలు యాక్ట్ ఏం చేస్తుంది చెబుతుంది, మీరు తయారు చేయటం నేరం, దాన్ని అమ్మటం మార్కెటింగ్ చేయటం నేరం, సేవిస్తే అప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికితే నేరం. ఇప్పుడు ఎప్పుడో సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం 2 నెలల క్రితం తీసుకుంటే అది నేరం కానీ కాదు. వాళ్ళ WHO రిపోర్ట్ తయారు చేసింది 2013లో. WHO రిపోర్ట్ ప్రకారం వాళ్ళ ఈ నార్కోటిక్ డ్రగ్స్ కన్నా కూడా సిగరెట్ అత్యంత ప్రాణాంతకం. ఇప్పుడు మార్జీవనా కన్నా, గంజాయి కన్నా, కొకైన్, ఇవన్నీ కూడా కొకైన్ అంటే కోకో నుంచి తీస్తారు, నల్లమంది అంటేనేమో మన గసగసాల నుంచి తీస్తారు. వీటి నుంచి తీసేదానికన్నా కూడా సిగరెట్ అత్యంత ప్రమాదకరం. సిగరెట్ వల్ల సంవత్సరానికి సిగరెట్ కానీ ఆల్కహాలిక్ డ్రింక్స్ కానీ వాటి వల్ల సంవత్సరానికి 1 కోటి మందికి పైగా అకాల మరణం చెందుతున్నారు. వీటి వల్ల థౌజండ్స్ లో ఉన్నారు, కొద్ది వాటి థౌజండ్స్ ఉన్నారు. పైకి పాపులర్ కాల, ఎప్పుడైనా ఒకసారి కిక్ కోసమో లేక ఎఫోరియా ఎక్కువగా. ఇప్పుడు LSD దాని పరిధి విస్తృతం అవ్వలేదు యాక్చువల్గా, బహుశా కాస్ట్లీ వ్యవహారం కాబట్టి పరిధి కాదు. ఇక్కడ పొరపాటు ఉంది, అది కాస్ట్లీ కానే కాదు. అమెరికాలో డ్రగ్స్ కాస్ట్లీ కాదు, మన దగ్గర చెబుతున్నా. అమెరికాలో ఇప్పుడు ఆల్కహాల్ డ్రింక్ తీసుకునే వాళ్ళు ఆ ధర భరించలేక డ్రగ్స్ పెడతారు, వయసు బ్లాక్స్ కానీ మిగతా వాళ్ళు కానీ. అంత తర్వాత ఇంకో చిన్న విషయం చెబుతా. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ తీసుకుంటున్నారు, స్కూల్లో వాళ్ళు తీసుకుంటున్నారు. ఏమి ఒకటి తీసుకురండి, వాళ్ళు తీసుకున్న శాంపుల్, ఒకటి తీసుకున్న శాంపుల్ విశ్లేషించండి, దాంట్లో ఏ డ్రగ్ ఉంది, నిజంగా ప్రాణాంతకమైన డ్రగ్ ఉందా లేదా? నాకు అర్థం కాలేదు, అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరగట్లేదు అని అంతేకాదు. అసలు నార్కోటిక్ డ్రగ్స్ అన్ని ఒక కోవ చెందినవి కాదు. ఒక దాంట్లో ఆర్గానిక్ డ్రగ్స్ ఉన్నాయి, నాన్ ఆర్గానిక్ సింథటిక్ డ్రగ్స్ ఉన్నాయి. కాదు ఒక విషయం, అసలు డ్రగ్స్ గురించి కనీస అవగాహన లేకుండా అన్ని డ్రగ్స్ ఒకే కోవ చెందినవి అన్నట్టు. ఇప్పుడు మార్జువానా ఉంది, లేక గంజాయి ఉంది, అన్ని ఒకే కోవ చెందిన అన్నట్లు మాట్లాడటం తప్పు. అది సింథటిక్ డ్రగ్స్ వేరు, నాన్ సింథటిక్ డ్రగ్స్ వేరు. నాన్ సింథటిక్ డ్రగ్స్ వల్ల ఇప్పుడు సౌత్ అమెరికన్ కంట్రీస్ నాన్ సింథటిక్ డ్రగ్స్ ఫ్రీగా ఎవడైనా వాడుకోవచ్చు, ఎవడైనా చేయొచ్చు, అన్ని చోట్ల బ్యాన్ లేదు. ఓకే, సీతారాం నాయక్ గారు ఒక కొత్త యాంగిల్లో విశ్లేషించారు నరసింహరావు గారు. ఎట్లా చూస్తున్నారు మీరు దీన్ని? అసలు అధికారం లేకుండా మీరు విచారణ ఎటువంటి అధికారం లేదు, విచారణకు వచ్చి కూర్చుంటున్నారు సినిమా ప్రముఖులని. అంటే ఇప్పుడు నరసింహరావు గారితో చాలాసార్లు కూర్చున్నాను, వారు అన్ని తెలిసినటువంటి మేధావి, కానీ ఇక్కడ వారి మాట్లాడే దాంట్లో స్పష్టత లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ ఉంది, దానికి IPS ఆఫీసర్స్ ఉన్నారు. ఒకసారి వెనకకు పోయి చూస్తే ఒక రాష్ట్రంలో
కొకాయిన్ ఇవి కిలోల కొద్దీ అరకిలోల కొద్దీ సినిమా యాక్టర్ కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అమ్ముతూ ఉంటే చూస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఊకోవాలన్నా దానికి ఆన్సర్ చేయాలి పెద్దలు దయచేసి. రెండవది మీకు అధికారం లేదండి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. కేంద్రంలో ఉన్న మళ్ళీ అట్లనే మాట్లాడుతారండి. నరసింహరావు గారు దయచేసి నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళకి మీరు చెప్పినప్పుడు ఎట్లా సార్ ఇదేంటండి నాకు అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటే వాడు కిలో వినండి ఋషి గారు, మార్కెట్లో అంగట్లో కిలోల కొద్ది కొకాయిన్ కానీ హెరాయిన్ కానీ అమ్ముకుంటే పట్టుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా? అమ్ముకోవచ్చా? ఎట్లా సార్ మీరు గిట్లా ప్రోత్సహించినట్టు చేస్తే ఉంటే చెప్పండి, మీరు ఎక్కడ ఉందో చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ఏ చట్టం ప్రకారం అధికారం చెప్పాలి. ఇన్స్టిట్యూషన్లలో అంటే పట్టుకోవద్దంటారా వాళ్ళను? వాళ్ళు ఏమైనా తాగనియండి తినండి, వాళ్ళు ఏమైనా నాశనం కానివ్వండి, ఇతరులను తీసుకొచ్చి అమ్ముకోమంటారా? దేశంలో బిజినెస్ చేయమంటారా? రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి విచారణాధికారులతో విచారణ చేయించే హక్కు లేదు అని నరసింహారావు గారు చెబుతున్నమాట. సార్ ఇవాళ చట్టాలు, ఇవాళ టెక్నాలజీ ఈ రోజు తెలియకుంటే ఎవరు లేరు సార్. పుట్టిగా చేస్తే వాళ్ళు తెల్లారిపోయి కోర్టు ఏదో తీసుకొస్తారు. పూరికి ఆ సంగతి తెలియదా? అడ్వకేట్ లేరా? ఎందుకు విచారించి సాగిదాకా నడుస్తుంది? అరే ఎట్లానండి, అదే రోజు చేస్తారు, నిమిషంలో తీసుకొస్తారు ప్రభుత్వానికి. అసలు కోర్టుకి అధికారం చెప్పనండి. సీతారామయ్య గారు అదేనండి వెంటనే తీసుకుంటారు కదా, వెంటనే చెప్పండి నాకు. వినండి సార్, అతనికి నోటీస్ వచ్చినా లేదు, పూరి గారికి నోటీస్ వచ్చినా 15 హాఫ్ అన్ అవర్ లో ఆయన తీసుకునే అవకాశం ఉందా లేదా? దాని మీద మళ్ళీ విచారణ జరగకుండా ఆయన పర్మిషన్ తెచ్చుకునే అవకాశం కోర్టులో ఉందా? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి అవకాశం లేకుంటే, సిట్ వేసే అవకాశం లేకుంటే దానికి అంత చేయవలసిన అవసరం లేదు. మీరంటే నేను ఒక విషయం నేను ఒక విషయంలో వారిని అప్రిషియేట్ చేస్తాను. ఇది లేదు, దీన్ని చట్టపరంగా చేయించమనడం బాగుంటది కానీ మీరు దాన్ని స్వాగతించినట్టు దాన్ని ఎందుకో మీరు ప్రోత్సహించినట్టు మాట్లాడుతా ఉన్నారు. అది చేస్తే ఏం కాదు, తాగితే ఏం కాదు, అది ఒకటి రెండు తాగవచ్చు, లబ్ధ ప్రతిష్టలు తీసుకొచ్చి రోజు దోషులాగా నిలబెట్టి ప్రజల ముందు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో పొరపాటు. ఇది బాంబేలో చేస్తే బాంబే కెల్విన్ అనేటువంటి వ్యక్తి చేస్తే మద్రాస్ ఇండస్ట్రీ అవుతుంది. చాలా కెల్విన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే పేర్లు చెప్పారో వాళ్ళని విచారిస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చి బిజినెస్ గా వాడుతా ఉన్నారు కనుక అది తప్పని చేస్తా ఉన్నారు. సంబంధం కెల్విన్ విచారించే అధికారం వీళ్ళకి ఎవరు ఇచ్చారు? కెల్విన్ వెంటనే అక్కడ అప్పచెప్పాలా ఇండియన్ నార్కోటిక్స్ బ్యూరోకి. రమణారెడ్డి గారు, ఒక్క నిమిషం. సిద్ధరామయ్య గారు, రాష్ట్రంలో చేస్తే విచారణ చేయరా? రాష్ట్రానికి అధికారం లేదండి బాబు. మీరు చట్టం చదవండి. 1985 లో చేసిన చట్టం ఇండియన్ నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్ట్. దాని ప్రకారం వీళ్ళకి ఎటువంటి అధికారం లేదు. పైగా మామూలు కోర్టులో పెడతా కూడా వీళ్ళది ఇది స్పెషల్ కోర్ట్స్ కన్స్టిట్యూట్ చేయాలి. ప్రతి చోట స్పెషల్ కోర్ట్స్ కన్స్టిట్యూట్ చేసి ఆ స్పెషల్ కోర్టులోనే వీళ్ళు హాజరుపరచాలి. మామూలు ఈ కోర్టులో పెడతా కూడా వీల్లేదు. ఆ యాక్ట్ ఒకసారి చదవండి మీరు. సో నీట్ టు లుక్ ఇంటూ దట్ అండి. ఎందుకంటే నరసింహారావు గారు చెప్పిన తర్వాత అది వాళ్ళకి ఉందా విచారణ అధికారం లేదా అక్కడే చేయాలనేది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండోది ఇందులో పొలిటికల్ యాంగిల్. రమణారెడ్డి గారు, దిగ్విజయ్ సింగ్ ట్వీట్, ఆయన గతంలో కూడా ఈ ఐఎస్ వాటికి సంబంధించి తెలంగాణ పోలీసులు ఏదో నడిపిస్తున్నారు, వాళ్ళని ఆకర్షించిన తర్వాత అరెస్టులు చేస్తున్నారు అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు ఈ డ్రగ్స్ లో పెద్ద స్కామ్ అని, దీనికి అంటే పరోక్షంగా కేటీఆర్ సంబంధించిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి విచారణ పిలుస్తారా పిలవరా, అదేనా ఆయన ట్వీట్ చేసింది? అంతేగా, అర్థం అంతే ఉన్నది. ఎందుకు వచ్చింది, అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే, ఈ రాష్ట్రంలో నయీం కేసు, ఉదాహరణకు నయీంను ఎన్కౌంటర్ అయిన తర్వాత ఒక డైరీ దొరికిందని, ఆ డైరీలో చాలా మంది పేర్లు ఉన్నాయని, చాలా మంది అది రోజు ఆ డైరీలో అధికారికంగా చెప్పకుండా రోజు లీక్లు ఇవ్వడం, ఒక శాసనసభ్యుడికి ఉన్నాడని, ఒక మాజీ మంత్రి ఉన్నాడని, ఒక ఎమ్మెల్సీ ఉన్నాడని, అదంతా కూడా ఒక వాళ్ళకి లీకులు ఇవ్వడం. ఆ లీకుల తర్వాత ఏం జరిగిందో, ఏం విచారణ జరిగిందో, ప్రచారాలకు వచ్చినాయి. కొంతమంది ప్రతిపక్షాలు, కొంతమంది ఒక ఆమె కొంతమంది అయితే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, బాధపడాల్సిన పరిస్థితి, ఇదంతా జరిగింది. నయీం కేసు మరి ఇప్పుడు ఏమైందో మీ అందరికి తెలుసు. దాన్ని
లీకులు అయిపోయింది, కోల్డ్ స్టోరేజ్ లో ఎక్కడో భద్రపరిచిన డైరీ అనేది బ్రహ్మ పదార్థం, అది ఏం జరిగింది, ఎక్కడ ఉన్నది, ఆ రిపోర్ట్ ఏంది, అలా ప్రమేయం ఉన్నదన్నారు. ఆ కొంతమంది వ్యక్తులు ఫోన్ లో మాట్లాడించినన్నారు, వాళ్ళ ఛార్జ్ షీట్ లో పేరు చేసిన అరెస్టులు లేవు, ఏం లేవు, అదే అయిపోయింది. ఇప్పుడు కూడా ఇది కూడా ఎవరో ఇప్పుడు కెల్విన్ అనే అతను ఆధారంగా చెప్తున్నాను. కెల్విన్ వాళ్ళు కొన్ని పేర్లే లీకులు ఇస్తా ఉన్నారు. ఆ లీకులు ఇచ్చిన నోటీసులు ఇస్తా ఉన్నారు. నోటీసులు ఇచ్చినవి కూడా గోప్యంగా పెట్టినవి బయటికి రావన్నారు. తర్వాత బయటకు వచ్చినాయి. ఈ రోజు విచారణ చేస్తూ ఉన్నారు. మరి ఇంతకుముందు నరసింహరావు గారు చెప్పినట్టు ఈ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ పరిధిలో విచారణ జరగాల, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేయాలా? రాష్ట్ర ప్రభుత్వం పరిధి చేస్తే మళ్ళీ అల్టిమేట్ గా కేసు ట్రాన్స్ఫర్ అక్కడికే చేస్తారా? ఇవన్నీ కూడా న్యాయపరంగా చూస్తారు. దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు వారు మాట్లాడిన యాంగిల్ దిగ్విజయ్ సింగ్ తెలీదా? ఎందుకంటే ఆయన ఏం అనలేదుగా, ఇది అసలు వీళ్ళు చేయకూడదు, సెంట్రల్ వాళ్ళు చేయాలి. అంటే ఆ విషయంలో అధికార విషయంలో మాట్లాడకుండా వారు ఏం చెప్పారంటే ఇది నిష్పక్షపాతంగా పొలిటికల్ కాదు. ఇప్పుడు ఈ రోజు వారు ఒక మాట చెప్పారు ఏంటంటే ఇందులో అధికార పార్టీ వారసుడికి అంటే అల్టిమేట్ గా కేసీఆర్ సంబంధించిన ఫ్రెండ్స్, కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళని విచారిస్తారా లేదా, కేటీఆర్ సంబంధించిన ఫ్రెండ్స్ వాళ్ళు విచారిస్తారా లేదా అన్నారు. విచారిస్తా అన్నప్పుడు కేటీఆర్ గారు కూడా ఏమనాలి, ఎవరిని కూడా ఉపేక్షించాము, అది నా మిత్రుడైనా నీ మిత్రుడైనా. మొన్న కొన్ని సందర్భాలు మా మంత్రి ఉన్నా కూడా పట్టుకోదు కల్తీ విషయంలో మా మంత్రులు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ రకంగా ఆపోజిషన్ పార్టీ ఒకవేళ అంటే ఆ రకంగా నీకు వయసు అయిపోయింది, నీకు బుద్ధి లేదు, నీకు లేకపోతే నీకు అంటే ఒక ప్రతిపక్ష పార్టీ ఒక అంశాన్ని లేవనెత్తితే అదే పద్ధతిలో రెస్పాండ్ కావాలి. కానీ మీరు వయసు అయిపోయింది, మీరు ఒకటి చెప్పండి రమణ గారు, దిగ్విజయ్ సింగ్ ట్వీట్ కి ఆధారాలు ఉన్నాయా? ఎవరో కేటీఆర్ ఫ్రెండ్స్ జాబితా, ఆయన దగ్గర డ్రగ్స్ వాడుతున్న జాబితా ఉందా? ఆ జాబితా పట్టుకుని ఆయన చెప్పారా ఏంటి? దీనికి ఎట్లా ఆధారం? వారు ఇదివరకు కూడా చెప్పాడు. నేను ఏదైతే మీరు ఇంతకుముందు ఈ ఐఎస్ఐ సంబంధించినటువంటి దాంట్లో ఐ గాట్ ఎవిడెన్స్ అని చెప్పిండు. వీళ్ళకి ప్రభుత్వం దావేస్తున్నది, దావా వేయలేదు, ఏం లేదు, కేసులు పెట్టారు. ఎవరో కంప్లైంట్ చేస్తే కేసు ఇస్తారండి. ఆయన అన్నాడు ఐఎమ్ స్టాండ్ బై, నేను ఈ మాట మీద నిలబడతా ఉన్నా, నేను అవసరం వచ్చినప్పుడు ప్రూవ్ చేస్తా అని చెప్పాడు. ఈ రోజు కూడా దిగ్విజయ్ సింగ్ గారు ఇచ్చిన దానికి అడగాలి, నీ ఉంటే విచారణ, నీ లిస్ట్ ఇవ్వండి, లిస్ట్ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పాలి. కానీ నీ వయసు అయిపోయింది అని ఎదురుదాడి చేయడం లేదంటే ఎక్కడో దగ్గర యాక్షన్ తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వం లేదు. మేము కేంద్రం సబ్మిట్ చేస్తాం లిస్టు, ఇండియన్ నార్కోటిక్స్ బ్యూరో సబ్మిట్ చేస్తామని చెప్పాలి. మేము యాక్షన్ తీసుకునే అధికారం వీడికి ఎవరిచ్చాడు? దొంగసారా పట్టుకునే డిపార్ట్మెంట్ తీసుకొచ్చి డ్రగ్స్ విచారించమంటే వాళ్ళకి ఎవరిచ్చాడు అధికారం? ఎక్కడి నుంచి వచ్చింది? ఏ చట్ట ప్రకారం ఇచ్చారు చెప్పాలంటే ఏంటి? డ్రగ్స్ వ్యవహారాన్ని ఎట్లా చూస్తున్నారు? సరే, ఇది దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ సమస్య అని కొంతమంది స్పందించారు. సో దాని గురించి మాట్లాడుకుందాం. ముందు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్ వ్యవహారంపై ఎట్లా చూస్తుంది బీజేపీ? అంటే ఒకటి, ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మీద మిగతా రాజకీయ పార్టీలు ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో ఈ ఆరోపణని సరైనటువంటి సక్రమమైనటువంటి పద్ధతిలో మేము ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అని చెప్పడానికి, ఒకటేమో ఇన్వెస్టిగేషన్ చేసే అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పని పెద్దలు నరసింహారావు గారు చెప్తున్నారు ఈనాడు. అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేది దాంట్లో నేను పోదలుచుకోలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాస్తవమైనటువంటి ఏదైతే ఈనాడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో దీనిపైన ఏదైతే కెల్విన్ ఇచ్చినటువంటి దాంట్లో కెల్విన్ చెప్పినటువంటి పేర్లలో నిజంగా అసలు ఏ పేర్లు ఉన్నాయి, ఈ వాట్సాప్లో కానీ టెక్స్ట్లో కానీ ఆయన ఫోన్ మాట్లాడినటువంటి విషయంలో కానీ ఇవన్నిటిని కూడా వైట్ పేపర్ డిక్లేర్ చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. నిజంగా మేము ఇన్వెస్టిగేషన్ నిస్వార్థ భావనతో చేస్తున్నాము, ఎవరిని కూడా మేము సాధారణంగా అట్లా జరగదు కదా, ఎందుకు జరగదు? ఇప్పుడు జరపాలి మరి. అది జరిపినప్పుడే డ్రగ్స్ ఇప్పుడు ఎవరు వాడినా కానీ ఇది సమాజానికి మంచి కాదు కదా. సమాజంలో ఇది పెంచుకుంటూ పోయినట్టయితే ఇంకా 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 రోజు రోజు ఇప్పుడు స్కూళ్ళ వరకు వచ్చేసిందంటే అది ఎంత దుష్ప్రభావమో మనం ఆలోచించాలి దీని మీద. రాష్ట్ర ప్రభుత్వం పట్టుకోకుండా మరి ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ టీం లేదు కదా, ఉందా లేదా నాకు తెలియదు, ఐడియా లేదు, నో ఐడియా ఫర్ మీ. అది బట్ చేయాల్సింది అల్టిమేట్ ద లోకల్ వాళ్ళకి అది చేయాల్సింది. అది పోలీసో ఇంకేదో పోలీసు వైఫల్యం కూడా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఇంత జరుగుతుంటే కూడా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అనేది కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం. ఈనాడు లా అండ్ ఆర్డర్ మేము ఇంత చేసినాం అంత చేసినామని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది, టీమ్స్ పెట్టామని 7 అవార్డ్స్ వచ్చినాయి అని చెప్పి అంటున్నారు కదా. మరి ఇదేంటిది? ఇంత జరుగుతుంది కదా స్కూల్ స్థాయి వరకు. ఇప్పుడు మీ దాంట్లో స్కూలింగ్ వస్తుంది, 4 స్కూల్ విద్యార్థులు వాడారు ఇది, దీంట్లో ఐఏఎస్ తర్వాత మిగతా ఎవరో ఉన్నారని చెప్పని వాళ్ళ పిల్లలు ఉన్నారని చెప్పని మీరే స్క్రోలింగ్ ఇస్తున్నారు ఈనాడు.
కాబట్టి ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేది బయటికి రావాలి. ఇది ఎస్, అప్పుడే దీనికి సరైనటువంటి దిశ చూపించడానికి మనకు అవకాశం ఉంటుంది. అంతేగాని మనం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని ఇది పక్కదారి పట్టించడానికి మనం చేయడం అనేది ఇది మంచిది కాదు. దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా ఎవరు చేయాలనేది మరి దీన్ని తప్పనిసరిగా ఎంక్వైరీ చేయాల్సిందే. ఉన్నటువంటి వాళ్లకు మరి కౌన్సిలింగ్ జనరల్గా ఇప్పుడు చేసేట కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ చేసి వదిలిపెడతారా లేకుంటే చట్టంలో ఏమున్నది, ఎంతవరకు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు, అవన్నీ కూడా బయట పెట్టాలి. రెండు చేద్దాం. దీని పొలిటికల్ యాంగిల్ గురించి కూడా మీతో మాట్లాడతా. సిద్ధరామయ్య గారు, బ్రేక్ తర్వాత డిగ్గీ కేటీఆర్ ట్వీట్ వారి గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ టు లైవ్ షో. డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధంగా మారింది. సీతారాం నాయక్ గారు, కేటీఆర్ ని పరోక్షంగా ప్రస్తావించారా దిగ్విజయ్ సింగ్? టీఆర్ఎస్ వారసుడికి సంబంధించి సన్నిహితులు ఇందులో ఉన్నారు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అలాగే సన్నిహితులు ఉన్నారు. విచారంలో వాళ్ళకి అసలు పిలుస్తారా పిలవరా, ఏం జరుగుతుందో చూద్దాం. ఏంటి దిగ్విజయ్ ట్వీట్ ఎట్లా చూస్తున్నారు? సీతారాం నాయక్ గారు, ఇప్పుడు ప్రశ్న అన్నట్టు రెండు విషయాలు సార్. వినిపిస్తుంది. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు చాలా రాజకీయాల్లో కోవిదుడు, చాలా గొప్పవారు. దాన్ని కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఆన్సర్లో కొంత అర్థం ఉంది, మీరు తెలుసుకోండి సార్. ఈ కొకాయిన్ తీసుకున్న వాళ్లకు ఈ నరాలు పనిచేయవు. ఆ టైంలో అవి మన ఆధీనంలో ఉండవు. కొంత మనసంతా చంచలంగా ఉంటుంది. ఏం మాట్లాడినా అర్థమవుతుంది. అది వాస్తవమే. అది ఎందుకంటే ఆ టాపిక్ దానికి సంబంధించింది. అది వారు దయచేసి ఎవరు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉండేటువంటి నాయకులు ఎవరి పని చేయవు. ప్రతిపక్షంలో ఉన్నా, నేను కేంద్ర ప్రభుత్వం అది ఒక ఉన్నత పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్నా, నేను ఏది మాట్లాడినా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా దీన్ని ప్రచారం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉండేటువంటి నాయకులను కూడా విచారిస్తారంటే దానికి ఏమైనా అర్థం ఉందా మీరు చెప్పండి దయచేసి. లేదా మా రమణారెడ్డి గారు చెప్పాలి. ఇస్ దేర్ ఎనీ మీనింగ్? ఏదైనా మీనింగ్ ఉందా అట్లా మాట్లాడితే? ఇప్పుడు రేపు ఎవరైనా అనవచ్చు అండి, ఎవరు రాష్ట్ర దీంట్లో ఉంటే వాళ్ళు దీన్ని ప్రోత్సహిస్తున్నారు, దాన్ని చేస్తున్నారు అంటే ఏది అది మీనింగ్ ఉందా దానికి? అందుకోసమే కేటీఆర్ గారు అన్నారు, ఈ వయసు మళ్ళిన తర్వాత ఈ మాటలన్నీ ఇట్లనే వస్తుంటాయి, కొంత విరామం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ధోరణిలో చెప్పి ఉంటారు. నేను ఒకటే చెప్తా సార్, నయం విషయం చెప్పారు రమణారెడ్డి గారు. సార్, ఈ నయంని ఎవరు సార్ పెంచి పోషించింది? ఎన్ని ఏండ్లు జరిగింది? ఎన్ని ఎకరాలు ఎన్ని పోతే ఎక్కడ పోయింది కాంగ్రెస్? అదొక ఎగ్జాంపుల్, అందులో ఏం తేలలేదనేది. కాంగ్రెస్ వాళ్ళు పెంచి పోషిస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి. తేలింది. దిగ్విజయ్ సింగ్ గతంలో ఇలాంటి కామెంట్స్ చేశారు, చాలా సీరియస్ కామెంట్స్, సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇది తెలంగాణ పోలీసులకు సంబంధించి ఐఏఎస్ వెబ్సైట్ల గురించి మళ్ళీ రిపీట్ చేసినప్పుడు మీరు కేవలం మరి మాటలతోనే మీరు వారికి రిటార్ టు కౌంటర్ ఇస్తారా? ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, కావాలంటే ఆయన మీద కేసులు పెట్టుకోవచ్చు, లేకపోతే పరువు నష్టంగా ఆయన మాట్లాడుతున్నారని చేయొచ్చు. అంటే దీని ఒక పొలిటికల్ యుద్ధంగా మాత్రమే చూడాల్సిన అవసరం ఉందా? కాదండి, దాన్ని ప్రజలు ఏదైనా మనసు మీదకి తీసుకొని ప్రజలు దాన్ని స్వాగతించి మాకేమైనా నష్టం అవుతుంది అనుకుంటే ఏదైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడు అనేది ఒక నాయకుడు అతనికి సరైన జవాబు పెట్టారు. అది చూసినట్టు ప్రజలు నవ్వుతున్నారు. మళ్ళీ అది సోషల్ మీడియాలో వస్తుంది. వాళ్ళు ఏదైనా ఒక ప్రూఫ్తో రమ్మానండి, ఈ విషయం ఇట్లా అని రమ్మానండి సార్. ఇంకొకటి, నేను ఇప్పుడు జస్ట్ ఇది విన్న తర్వాత నాకు ఒక మెసేజ్ పంపారు. ఎవరో కాదు, ఆ సిట్లో ఎవరైతే ఇలా ఛార్జ్ తీసుకుంటున్నారో నరసింహరావు గారు మాట్లాడినటువంటి మాటలను విత్డ్రా చేసుకుంటే చాలా మంచిది. అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 3 డిపార్ట్మెంట్లకు పవర్ ఉంది. 100% తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఇది చేయవచ్చు. వారు చదువుకున్న వారు వాళ్ళు అట్లా మాట్లాడవద్దని నాకు వెంటనే సంబంధిత అధికారులు చెప్పండి. నాకు అతను మీడియా కాంటాక్ట్ చేస్తా. ఏ చట్టం ప్రకారం చెప్పాడు? చట్టం అవునండి. లే సార్ మీరు అట్లా వాయిస్ పెంచి అట్లా మాట్లాడకండి దయచేసి. నేను మీకు నంబర్ ఇస్తా, నేను మీకు మెసేజ్ పెడతా. మీరు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఛాలెంజ్ చేయండి, లేదా రేపు మీకు ఆ నంబర్ ఇస్తా, మీరు వారితో మాట్లాడండి. వారు ఏం మాట్లాడతారో ఒకసారి వినండి. మీరు ఆ టోన్లో దాంట్లో పంపించారు. అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో జరగలేదా చెప్పండి మీరు?
రైట్, సిద్ధరామయ్య గారు, అది పక్కన పెడదాం. ఆ ఇవి విచారణ జరగలేదా? చేయొచ్చా, చేయకూడదా, అధికారం ఉందా లేదా, అది ప్రస్తుతానికి మనకి వారు పూర్తిగా దాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టడం మంచిది కాదంటున్నా నేను. ఎవరు వీళ్ళకు అధికారాలు ఇచ్చారు, ఎవరు వీరు అనేటువంటి టోన్ లో నరసింహారావు గారు మాట్లాడితే అది కొంచెం బాధాకరం. అది కేంద్ర చట్టం ఉందండి. ఆ చట్టం కాదంటారా? మీరు కొత్త చట్టం చేశారు, ఆ చట్టం చట్టం వేరు సార్, చట్టం వేరు. నేను చెప్పిన దానికి మీరు ఆన్సర్ చెప్తలేరు. ఓ కిలో కొకాయిన్ తీసుకొచ్చి మార్కెట్ లో అమ్మితే దాన్ని పట్టుకోవాలా వద్దా? అజంజాయ్ మార్కెట్, అది మోయింజాయ్ మార్కెట్ లో పెట్టి అమ్ముతుంటే పట్టుకొని వీళ్ళు ఏమనుకోవా తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తారా? కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సార్, ఎన్డీఏ నార్కోటిక్ డిపార్ట్మెంట్ సంబంధించింది కేంద్ర ప్రభుత్వాన్ని. అయితే వీడిని పట్టుకోపోయి కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయి వీడు తప్పు చేస్తున్నాడని అప్పచెప్పాలా స్టేట్ గవర్నమెంట్? మీరు అట్లా మాట్లాడుతున్నారు, నాకు ఎందుకు ఫస్ట్ టైం వింటున్నా మీ దగ్గర నుంచి. నో, ఇట్ ఈస్ రాంగ్. ఒక విషయం చెప్పండి. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కానీ ఒక అభియోగం మోపారు. ఇది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకి క్లోజ్ గా ఉండే వాళ్ళకి కూడా దీంట్లో సంబంధం ఉంది, వాళ్ళని విచారణ పిలుస్తారా, విచారణ పిలిస్తే వాళ్ళని దోషులుగా తెలుస్తారా అని దానికి సంబంధించి ఏమైనా చెప్పే అవకాశం ఉందా? అలా బంగారు తెలంగాణ కాదు డ్రగ్స్ తెలంగాణగా మార్చేస్తారా అని కూడా అడిగారు. అరే వాళ్ళకు ఒక్కటి ఉంటే పంజాబే సార్, దీనికి నాంది పలికేది పంజాబ్. నరసింహారావు గారికి తెలుసు, మా రామచంద్రారెడ్డి గారికి తెలుసు. వాళ్లకు కొద్దిగా అందుకోసమే కదా మాటలు వచ్చేది. ఆయన కేంద్ర ఆయన ఒక జాతీయ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ముందుగా దీన్ని డ్రగ్ తెలంగాణగా మేము మారుస్తామా? ఈ దేశాన్ని డ్రగ్ తెలంగాణ మార్చింది మీరు. పంజాబ్ ని ఏం చేశారు? ఇవాళ పంజాబ్ లో మీ ప్రభుత్వం ఉంది, ముందు దాన్ని మార్చినాక ఎవరన్నా అప్పుడు కదా నిన్ను ఆదర్శంగా తీసుకునేది. చెప్పమండి నరసింహరావు గారు, దీని మీద ప్రతి దాన్ని మా మీద మోపుతా ఉన్నారు. ఇవాళ పంజాబ్ కదా, పంజాబ్ ఎంత, హౌ మచ్ పర్సంటేజ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ పంజాబ్? ఎక్కడి నుంచి వస్తుంది డ్రగ్? అంతా పంజాబే కదా. ఏ రకమైన డ్రగ్ ఏం జరుగుతుందో దాని ముందు అరికట్టగా మాకు మాట్లాడు. మనం దీనట డ్రగ్ గా మార్చినాం ఇగో మాట్లాడేట అని అదేంటి కదా సార్. ఈ పెద్ద మనుషులు అయినాక ఈ మనస్థిమితం లేకనో మనులేక మాట్లాడితేనేమో మీరు అందరూ అట్లా మాట్లాడుతున్నారు అని ఏం చేస్తారు? సీతారాం నాయక్ గారు మా గౌరవ పార్లమెంట్ సభ్యులు వారు చెప్తా ఉన్నారు, పంజాబ్ లో ఈ రోజు అక్కడ ఉండేటువంటి ఈ డ్రగ్ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రజలు అక్కడ మ్యాండేట్ ఇచ్చిండ్రు, ప్రభుత్వాన్ని మార్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అక్కడ అధికారం ఇచ్చిండ్రు. ఆ డ్రగ్ వ్యవహారాన్ని కంట్రోల్ చేసేటువంటి బాధ్యత అక్కడ చేస్తున్నది అక్కడ ప్రభుత్వం. ఈరోజు ఇక్కడ డ్రగ్ విషయంలో వచ్చినప్పుడు ఇప్పటివరకు ఏవైతే అక్కుల్ సబోల్వార్ గారు ఈ కేసు ఎవరైతే ఈ కెల్విన్ అయిన తండ్రి కొన్ని విషయాలు బహిర్గతం చేయాలండి. ఇదేదో బ్రహ్మ పదార్థం లాగా ఇది ఎవరికి తెలియకుండా ఇది 4 గోడల మధ్య ఎవరికో నోటీస్ ఇగో మేము కెల్విన్ అతన్ని పట్టుకున్నాం. కొన్ని కేసులలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పోలీస్ ఆఫీసర్ చెప్తారు కేసు యొక్క పూర్వాపరాలు యొక్క దీని యొక్క ఇగో మాకు చాలా సమాచారం ఉంది, ఇంకా చాలా మంది విచారించబోతా ఉన్నాం, ఎంత వాళ్ళనేది ఉపేక్షించము దీన్ని ఇదని చెప్పాలా? చెప్పకుండా మీరు ఒక నిమిషం ఆగండి సీతారాం నాయక్ సార్, మీ పక్కన ఒక నిమిషం ఆగండి నా సీతారాం నాయక్ గారు ఆగండి. మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా, మీరు తర్వాత నేను మాట్లాడినా మీరు మాట్లాడండి. ఈ రోజు విచారణ చేస్తా ఉన్నారు, విచారణలో కొన్ని పేర్లు బయటకు వస్తా ఉన్నాయి. అవి ఉద్దేశపూర్వకంగా వస్తా ఉన్నావా లేకపోతే ఎవరికి మీ మీడియా ఏమన్నా ఊహించి రాస్తా ఉన్నది కాదు, ఎక్కడి నుంచో మీకు ఒక సమాచారం మేరకు మీరు చెప్తా ఉన్నారు. ఈ రోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా వారికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, వారిని విచారిస్తారా లేదా అని దిగ్విజయ్ సింగ్ గారు అన్నారు. అన్నప్పుడు ఏమనాలా? ఈ ప్రభుత్వము ఎవరిని ఉపేక్షించదు, ఎంత వారినైనా కఠినంగా శిక్షిస్తుంది, దీంట్లో తనమనం ఏదం లేదు అని చెప్పాల్సినటువంటి బాధ్యత గౌరవనీయులైనటువంటి కేటీఆర్ గారు. అదొక్కటే అనలేదు, అట్లా మీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ పబ్బులు ఉన్నాయి, అందులో డ్రగ్స్ వ్యవహారం నడుస్తోంది, మరి వాళ్ళని విచారిస్తారా? లేకపోతే కేటీఆర్ క్లోజ్ గా ఉన్న అధికార పార్టీ క్లోజ్ గా ఉన్న కార్పొరేట్స్ కోళ్ల పరిస్థితి ఏంటి? చాలా అంశాలు మాట్లాడతారండి. మాట్లాడినప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు మాట్లాడిన తర్వాత వీళ్ళ రియాక్షన్ ఇచ్చిన తర్వాత స్టేట్ లో ఉండేటువంటి లీడర్స్ రియాక్షన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక దిగ్విజయ్ సింగ్ 2 సార్లు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఉన్నాడు, పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు. ఆయన అడిగిన దానికి మీరు సమాధానం ఆపద్ధతిలో చెప్పాలి, కానీ నువ్వు రిటైర్మెంట్ అంటే సమాధానం చెప్పలేకుండా ఎదురుదాడితో తప్పించుకోవాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది. రెండో విషయము, ఈ రోజు ప్రభుత్వం ఇక క్రెడిబిలిటీ ఎట్లా వస్తుంది? గత ఒక కేసు విచారణ చేసినప్పుడు నిజాయితీగా నిష్పక్షపాతంగా చేసిండ్రు కాబట్టి ఈ కేసు కూడా ఆ రకంగా చేస్తారు.
మీరు గతంలో నయీంని ఎవరు పోషించారు, ఎట్లా పోషించాలి ఒకసారి వేరే that is సబ్జెక్ట్. different. కానీ ఆ డైరీలో ఉండేటువంటి విషయాలను బహిర్గతం చేయడంలో, ఆ ఉండేటువంటి కేసు యొక్క పూర్వాపరాలను విచారించడంలో ఆ ఏదైతే నిష్పక్షపాతము, నిజాయితీ, నిబద్ధత కనబడలేదు. కాబట్టి ఈ రోజు కూడా ఇదే పద్ధతిలో ఉంటుంది అనే అనుమానం ఈ రోజు ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు ప్రశ్నిస్తాను. ఆయన స్థాయికి, ముఖ్యమంత్రిగా చేసిన స్థాయికి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఆయన స్థాయికి తగ్గట్టు ఆయన కామెంట్స్ ఉన్నాయా? కేటీఆర్ రియాక్షన్ మీద కూడా విమర్శలు వస్తున్నాయి. కేటీఆర్ సరిగ్గా స్పందించారా, స్పందించలేదా? కేటీఆర్ స్పందన సరిగా లేదు, కానీ ఆయన కూడా అట్లా కామెంట్ చేస్తాం సరిగా. ఆయన ఇప్పుడు ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారంటే పేర్లు చెప్పండి, ఎవరో పేర్లు చెప్పండి, వాళ్ళని లేక సిటీకి వాళ్ళు కాదు సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరోకి రిఫర్ చేయండి వాళ్ళ పేర్లు. అలా కాకుండా ఏదో వాళ్ళ పేర్లు ఉన్నాయి, వీళ్ళ పేర్లు ఉన్నాయంటే వాళ్ళ ఇక్కడ తెరాస ప్రభుత్వం ఉండి ఎట్లాంటి పొరపాటు చేస్తుందో, ఎట్లాంటి తప్పుదం చేస్తుందో. సుబ్రాజ్ అనే అతను సిగరెట్ కూడా కాల్చడం, అతను పిలిపిస్తున్నారు, మిగతా వాళ్ళందరూ పిలిపిస్తున్నారు. ఎవడు కెల్విన్ అనేవాడు ఏదో చెప్పాడు, లేక ఎవడు చెప్పాడో తెలియదు మనకి. చెప్పాడు వంకతో అందరిని తీసుకొచ్చి అందరిని బదనాం చేస్తారు. ఈ శ్యామ్ కే నాయుడు అని అతను విచారణలో చెప్పాడని వచ్చింది, వాళ్ళ పూరి ఇచ్చాడు నేను చూస్తున్నాను. వీళ్ళు లీక్ చేసిందే కదా, వీళ్ళు లీక్ చేస్తున్నారు, ఇష్టారాజ్యంగా లీక్ చేస్తున్నారు వీళ్ళు. శ్యామ్ కే నాయుడు ఎవరైనా చెప్పాడా? మీడియాకి చెప్పాడు అతను. వీళ్ళు లీక్ చేస్తున్నారు, ఇష్టారాజ్యంగా సెలెక్టివ్ గా లీక్ చేస్తున్నారు. అసలు అది డిపార్ట్మెంట్ తగునా? ఇది కుట్రపూరితంగా జరుగుతుందా? నిజంగా డిపార్ట్మెంట్ గా పనిచేస్తుందా? వీళ్ళది అసలు అబ్కారీ శాఖ ఏం సంబంధం అండి? మెసేజ్ పెట్టారంటున్నారు, మరి వారితో మాట్లాడితే ఆయన ఈయన విషయం కనుక్కోవాల్సింది. ఏ చట్టం ప్రకారం మీరు విచారణ చేస్తారో చెప్పండి అని. ఆ చట్టం ఈయన తెలియదా? ఏ చట్టం ప్రకారం చెప్పమనండి. ఒక్క చట్టం లేదు ఇక్కడ. అది వరకు ఆంధ్రప్రదేశ్ లో చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ ఏం చేశారు? ఇప్పుడు తీసుకుని వాళ్ళు నార్కోటిక్స్ బ్యూరోకి అప్పచెప్పేవాళ్ళు, వాళ్ళు కూడా అప్పచెప్పనండి. ఇండియన్ నార్కోటిక్స్ బ్యూరో ఉంది. సో ఇవాళ కొంత కేంద్రం పాత్ర కూడా ఉంది. రామచంద్రారెడ్డి గారు, పంజాబ్ కానివ్వండి, పంజాబ్ సరసన తెలుగు రాష్ట్రాలు చేరతాయేమో అని ప్రమాదం ఉందని కొన్ని ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ సంఖ్య పెరుగుతుంది దాన్ని బట్టి. ఒక్క మాట చెప్పాలి, ఒకే మాట. దేనికైనా ఎంపిరికల్ డేటా ముఖ్యం. ఎంపిరికల్ డేటా ప్రకారం వాళ్ళ WHO చెప్పింది తాగుడు వల్ల కానీ, సిగరెట్ల వల్ల కానీ 1 కోటి మంది చనిపోతున్నారు, రకాల మరణం చెందుతున్నారని. ఈ డ్రగ్స్ వల్ల సంవత్సరానికి మొత్తం చచ్చిపోయేది ప్రపంచంలో 1000 మంది. పైగా ఇండియాలో ఇంతవరకు డ్రగ్స్ మీద అరెస్ట్ అయిన వాళ్ళు 30 మందే. 30 మంది ఇంతవరకు డ్రగ్స్ మీద అరెస్ట్ అయింది. ఎంపిరికల్ డేటా ప్రకారం ఇది చాలా తక్కువ మంది వాడతారు, తక్కువ మోతాదులో చాలా తక్కువ మంది వాడతారు. ఇది జనరల్ గా అందరికీ స్ప్రెడ్ అవ్వాలా. రామచంద్రారెడ్డి గారు ఫైనల్ ఒకటే దీనిపైన ఏదైతే ఇంత మనం అంటే ఇది వాస్తవం కూడా సమాజానికి ఇది పనికిరానటువంటి విషయము. దీన్ని ఏ రకంగా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు పెద్ద నరసింహారావు గారు మాట్లాడుతున్నట్టు దీనిపైన ఎంతమంది కేసు పెట్టారు, ఎంతమందికి ఇంప్రిజ్మెంట్ జరిగింది, దీని మీద ఎంతమంది చనిపోతున్నారు, సిగరెట్ WHO చెప్పినటువంటిది సిగరెట్ హానికరమా, సిగరెట్ హానికరమా, ఇది హానికరమా, దీంట్లో ఎన్ని రకాల డ్రగ్స్ ఉన్నాయి, 350 400 ఎన్ని ఉన్నాయి, దీంట్లో ఏదేది వాడితే ఏమేమి జరుగుతుంది అనేది అది ఇక్కడ మనం చెప్పాల్సినటువంటిది కాదు. ఇది దీనిపైన సరైనటువంటి విచారణ జరిగి అది కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలన్నా, రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలన్నా అనేది ఇమ్మీడియట్ అయితే ఎక్కడైనా కానీ రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సింది. దీన్ని తప్పనిసరిగా సార్ ముందు ఈ దేశంలో ఈ డ్రగ్స్ కంట్రోల్ కావాలంటే పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వీళ్ళని విమర్శించే ముందు దయచేసి అక్కడ ఉండేటువంటి దాన్ని ఏం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ కమిటీలో ఉన్న, చాలా రాష్ట్రాలు తిరిగిన, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో రీహాబిలిటేషన్లో ఉన్న వాళ్ళని అడిగితే దాని మీద విచిత్రమైన కథలు చెప్తున్నారు. గౌరవ నరసింహారావు గారికి నమస్కారాలు చేసి తెలియజేస్తున్నా. ఎందుకో వారు మాట్లాడే విధానం చాలా బాగుండేది, కానీ ఈ విషయంలో ఆయన దాన్ని ఏదో ప్రోత్సహిస్తున్నారా, దాన్ని కంట్రోల్ చేయాలని చేస్తున్నారా నాకు అర్థం కాలే. ఆ స్పష్టత రాలే నాకు. కనుక వారు కూడా ఈ విషయంలో మాత్రం మాతో సహకరించి ఈ దేశంలో ఈ డ్రగ్స్ అనే ఈ పదార్థాన్ని, ఈ డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయడంలో అందరు సహకరిస్తే బాగుంటుందని నేను మనవి చేస్తున్నా. అనవసరమైన నిందలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వేయవద్దు. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కూర్చుండి అకున్న అగర్వాల్ ఎవరైతే ఆ సంబంధిత శాఖను పిలిచి ఎంతటి వాడైనా ఇడిచిపెట్టవలసిన అవసరం లేదు, కఠినమైనటువంటి శిక్ష ఇస్తామన్నారు. మంత్రి గారు కూడా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదే మాట కేటీఆర్ గారు సరిపోయేదా? ఈ ట్వీట్ వార్ మాటల యుద్ధంగా మారి ఇంకా ముందుకు వెళ్లకుండా కంట్రోల్ కాదండి. మాట చెప్పారు కదండి ముఖ్యమంత్రి. లేదు మీరు సాక్ష్యం కదా, మీ అన్ని టీవీలు సాక్ష్యం కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది తెలిసిన వెంటనే కదా పెట్టింది. ఇది స్టూడెంట్స్ వరకు పోతుంది, 10th క్లాస్ పిల్లలకు కూడా పోతుంది, ఇది వినాశానికి దారి తీస్తుందనే కదా ఇదంతా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజున మాట్లాడింది. దాన్ని ఎవరైనా కట్టు చేయవచ్చు, ఆ పవర్ ఉంది. నేను పర్సనల్ గా నరసింహారావు గారితో మాట్లాడతా, ఎవరితోనైనా మాట్లాడిస్తా, దాని మీద క్లారిటీ తీసుకుంటే మంచిది. కానీ మన మీడియాలో ఇట్లా మాట్లాడడం సబబు కాదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కూడా వినమ్రత ఉండాలి. నాకు స్టేట్ కి ఎటువంటి అధికారాలు లేవు, మేమేమీ చేయలేము,
కావాలంటే మాకు అధికారులు ఇవ్వండి, మేము చేస్తామని చెప్పాలి. స్టేట్కి ఎటువంటి అధికారం లేవు, ఆ విషయాన్ని వినమ్రత లేదు. ఎవరినైనా మేము చేస్తామంటే ఎవరిని నల్ల డబ్బు కూడా మేము వెలికి తీస్తామని స్టేట్ గవర్నమెంట్ అందనుకోండి, ఎవరైనా నల్ల డబ్బు దొరికితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అప్పచెప్పాలి, మేము విచారిస్తాం. ఈ దొంగసారా పట్టుకునే వాళ్ళందరినీ పెట్టి విచారిస్తాం అంటే ఎట్టా హాస్యాస్పదంగా తేలుతుంది. థ్యాంక్ యూ నరసింహారావు గారు, థ్యాంక్ యూ రమణారెడ్డి గారు, థ్యాంక్ యూ రామచంద్రారెడ్డి గారు. రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.